వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అనురాధ. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ దిల్షుక్ నగర్ నుండి వచ్చానండి. దిల్షుక్ నగర్. ఓకే. హలో అండి. హలో. మీ పేరు? సుధా మాధురి. సుధా మాధురి. సూపర్ ఉంది మీ పేరు. థ్యాంక్ యూ అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సైదాబాద్ నుండి వచ్చాను. సైదాబాద్ నుండి. ఓకే, ముందుగా మీ ఇద్దరికి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. మీకు కూడా అండి. మీకు కూడా అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఎంతకీ మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? ఉందండి. ఉంది. ఫ్రెండ్సా? నైబర్స్ అండి. ఫ్రెండ్స్ నైబర్స్. నైబర్స్. ఓకే, ఆవిడ దిల్షుక్ నగర్, మీరు సైదాబాద్. నైబర్స్ ఎలాగా? సైదాబాద్ దిల్షుక్ నగర్ నియర్గా ఉంటుంది. అవునా, నాకు ఐడియా లేదులేండి పెద్దగా. ఓకే, సో ఎనీవేస్ ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. సో ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని మీ ఇద్దరు మంచి మంచి వంటలు చేయాలి. ఓకే, రెడీ? చూసేద్దామా? అలాగే. ఏమిటిది? గోధుమ పిండి. గోధుమ పిండి అని గ్యారంటీ ఏంటి? ఎలా చెప్పారు? గోధుమ పిండి కలర్ తెలుస్తుంది కదా. ఓకే, గోధుమ పిండే అంటే అంత ఎక్స్పీరియన్స్ లేకపోతే కొంచెం అలా టెస్ట్ చేయాలన్నమాట. మొత్తానికి గోధుమ పిండి అండి ఈరోజు. సో గోధుమ పిండి అనగానే ఏం గుర్తొస్తుంది? చపాతీ కదా. అలా అని చపాతీ చేయకండి, కొంచెం వెరైటీగా ట్రై చేయాలి. ఒక 2-3 సెకండ్స్ టైం తీసుకుని ఆలోచించండి. ఎవరికైతే ఫస్ట్ మంచి వంట గుర్తొచ్చిందో వాళ్ళే చేసేయాలి. అలాగే. ఓకే. ఏం చేస్తారు? ఎవరు చేస్తారు ఫస్ట్? నేను. సుధా మాధురి గారు. ఏమంట ఆలోచించారు? గోధుమ అప్పాలు. గోధుమ అప్పాలు. ఓహో, సూపర్. స్టార్ట్ చేసేద్దాం అయితే. అలాగే. ఓకే, గోధుమ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోధుమ అప్పాలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, వేయించిన జీడిపప్పు కొద్దిగా, నెయ్యి 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. అలాగే. సో ముందుగా ఏం చేసుకోవాలి? బెల్లం పాకం తీసుకోవాలి. ఓకే, వేసుకోండి. వాటర్ కావాలా? చూసుకోండి ఎంత వాటర్ కావాలి. కప్ వాటర్ సరిపోతుందా? సో ఇక్కడ అప్పాలు అంటే డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. అవునండి. ఆయిల్ కూడా వేడి పెట్టేద్దామా? పెట్టండి. కొంచెం ఇక్కడ పాకం రానివ్వాలా? ఓకే, పాకం రావాలండి. ఏం చేస్తూ ఉంటారు మీరు సుధా మాధురి గారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టీవీ. ఓకే. ఇంకా సుడోకు పజిల్స్ అవి ఇష్టం నాకు. పజిల్స్. సో పజిల్స్ అలాంటివి మీకు బాగా ఇష్టం అన్నమాట. అవునండి. ఓకే. సో బ్రెయిన్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారా? వంటలు మరి? వంటలు చూడడము, రెగ్యులర్గా చేయడం. ఇంట్లో ట్రై చేస్తుంటారు కొత్త కొత్త వెరైటీస్? మీ ప్రోగ్రామ్స్ చూసి అన్ని వెరైటీస్ ట్రై చేస్తూనే ఉంటాను. చేస్తూ ఉంటారా? బాగా వస్తాయా? వస్తాయండి. కొన్ని ఇంట్లో మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారా? చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇష్టంగా తింటారని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాం. ఇదంతా కూడా బాగా పాకం రావాలన్నమాట. అవునండి. సో ఇక్కడ పాకం అవ్వాలి కదా ఇంకొంచెం. పాకం కొంచెం ఇలా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. చేసేస్తాను. దాలోపు మీరు అప్పాలు రెడీ చేసుకోవచ్చు కదా. అయితే ఇది దీంతో వేసి చేయాలండి. దీంట్లో ఇలాచీ వేయాలి కొంచెం. వేసుకోండి. ఆఫ్ చేసారా? చేసేనా? ఆఫ్ చేసి. సరిపోతుందా మీకు పాకం? సరిపోతుంది. ఓకే. దీంట్లోనే ఇలాచీ పౌడర్ వేయాలి. ఓకే. నువ్వులు వేసేసేయాలి. నువ్వులు. ఓకే. వేయించారా? వేయించలేదండి, పచ్చి నువ్వులే. ఓకే. తర్వాత గోధుమ పిండి తిప్పుతూ. ఓకే, గోధుమ పిండి. సో ఉండలు కట్టకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అవునండి. సో ఇది క్వాంటిటీస్ అన్ని జాగ్రత్తగా చూసుకోలేమో కదా. అవునండి. ఎంత గోధుమ పిండికి ఎంత పాకం కావాల్సి వస్తుంది ఇవన్నీ చూసుకుని వేసుకోవాలి. లేకపోతే పాకం ఎక్కువైపోయినా గోధుమ పిండి తక్కువైపోయినా కష్టం. ముద్ద రాదండి. ముద్ద రాదు మనకి. ఏం చదువుతున్నారండి మీ పిల్లలు? నాకు 2 పిల్లలు. బాబు ఆశ్రిత్ శరణ్, యూకేజీ. ఓకే. పాప శ్రావ్య, తను నర్సరీ. అయ్యో, చిన్న చిన్న పిల్లలు కదా. అవునండి. సో మరి మీరు చేసిన వెరైటీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారా? తింటారా? స్వీట్స్ ఎక్కువ ఇష్టంగా తింటారు అన్నమాట. అవునండి. కొంచెం నెయ్యి వేయాలి ఇందులోనేనా?
ఇప్పుడు దీన్ని మీరు ఉండలు చేసేసుకుంటారా? అవునండి, సో బాగా దగ్గర పడిపోయింది కదా. అవునండి. ఓకే, కొంచెం చల్లారాలా అండి? అవునండి, చల్లారిపోయింది కదా, చేసేసుకుంటారా? అలాగే ఉండలు చేసేసుకుంటాను. ఓకే, చేతికి కొంచెం నూనె రాసేసుకుని చేసేసుకోవాలి కదా. అవునండి, కొంచెం గోధుమ పిండి కాబట్టి కొంచెం అంటుకుంటుంది అంటుకుంటుంది. కాబట్టి కొంచెం చేతికి నూనె రాసుకుంటే మనకు ఉండలు చక్కగా వస్తాయి. ఓకే, ఓకే, ఆయిల్ కూడా ఇటు సైడ్ మార్చేద్దాం. ఓకే, ఉండలు రెడీ అయిపోయాయా? ఓకే, ఇప్పుడు అప్పాలు ఒత్తేసుకుంటారా? ఒత్తేసుకోవడం అండి. ఒక పాలిథిన్ కవర్కి నూనె రాసుకుని ఓకే, ఒత్తేసుకోవాలి. ఓకే, సో చేసేసుకుని వేసేసుకోవటమేనా? అవునండి. వేసేయండి. సో ఇలాంటి వంటలు కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 2-3 సార్లు ట్రై చేస్తే క్లిక్ అవుతాయి కదా. ఎందుకంటే ఆ పాకంలో గోధుమ పిండి అవన్నీ కరెక్ట్గా సెట్ అవ్వాలి, లేకపోతే మనకి ఆ ఉండలు కూడా రావడం కష్టం. క్వాంటిటీస్ తెలియాలన్నమాట. ఓకే, అయిపోతే వేసేసేయండి ఆ 2. ఈ కలర్ వస్తే చాలా అండి, కొంచెం ఇంకొంచెం కొంచెం రావాలా? వేసేసేయండి అది కూడా. సో 2 వైపులా బాగా కాలాలి. బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసుకోవటమే కదా. అవునండి, సరిపోతుందండి. ఫస్ట్ తీసేనా? తీసేయండి. ఈ మాత్రం కలర్ వస్తే చాలా. చాలండి. ఓకే, సో ఈ కలర్ రావాలన్నమాట. ఈ 2 కూడా అలా కలర్ వస్తే తీసేసుకోవటమే. అది అయిపోయిందా? ఓకే, రెడీ అయిపోయా అప్పాలు? అయిపోయిందండి. కొంచెం పైన గార్నిషింగ్ వేయాలి, నువ్వులు. అవి మరి పచ్చి నువ్వులు మీరు వేయించిన కూడా లేదు, చేదొస్తే ఏం చేదు రావండి, పచ్చి నువ్వులు మంచివే. ఓకే, తర్వాత జీడిపప్పు, వేయించిన జీడిపప్పు. వేడివేడిగా గోధుమ అప్పాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ అప్పాలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోధుమ అప్పాలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఆపై స్టవ్ ఆపి యాలకుల పొడి, నువ్వులు, గోధుమ పిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని అప్పాల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోధుమ అప్పాలు రెడీ.